నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, శ్రావణ మాసం అనగానే అంతటా పండుగ వాతావరణం నెలకొంటుంది. అసలు ఏంటి గురువుగారు ఈ శ్రావణ మాసం విశిష్టత ఏంటి తెలియచే? ఈ సృష్టి మొత్తం కూడా అమ్మ నడవాలి అంటే జీవులకి ప్రధానమైనటువంటిది ఆహారం. ఆహారం అంటే మనం చూసే డబ్బు లక్ష్మి కాదు. లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగబోడు అంటే కొన్ని కోట్ల కాస్తున్న మెరుగు బంగారాన్ని పెట్టేసి అన్నం తినద్దు అంటే బతకడు. ఆహారమే తినాలి. ఆ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి ఈ వర్ష ఋతువు అంటే వసంత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత, గ్రీష్మ ఋతువులో నేల ఎండబడిన తర్వాత, వర్ష ఋతువులో ముందు గ్రీష్మ ఋతువులో తొలకరి అంటే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ఏరువాక పున్నమి వస్తుంది. అప్పుడు సన్నటి తొలకరి పడుతుంది ఋతుధర్మం ప్రకారం. అప్పుడు నేలని చక్కగా దున్నగా గ్రీష్మ ఋతువులో దున్నినటువంటిది వర్ష ఋతువులో వర్షం పడుతుంది. ఈ వర్షంలో గురించి శ్రీ సూక్తం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దాంట్లోనే వర్షాన్ని గురించి ఒక అద్భుతమైన చెప్పాడు. వర్షంతు తే విభావరి దివో అబ్రస్స విద్యుత రోహంతు సర్వ బీజాని న్యవబ్రహ్మ దిశోజయి అన్నాడు. అంటే అవి ఫలిస్తాయి. ఎప్పుడైతే వర్షం పడిందో భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలు ఫలిస్తాయి. లక్ష్మి అన్న శబ్దంలో లా అన్నటువంటి శబ్దం లక్ష్మి అయితే రెండో అక్షరం ష్మా ఏదైతే ఉందో అది భూమి. లక్ష్మి అంటే భూమి అని అర్థం. ఆ భూమిలో నుంచే మీరు చక్కగా తినే ఆహారం దగ్గర నుంచి, మీరు వేసుకున్నటువంటి బట్టల దగ్గర నుంచి, ధరించే ఆభరణాల దగ్గర నుంచి, పీల్చేటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ కూడా భూమి కారణం. సో భూమి లక్ష్మీ స్వరూపం. భూమి లేక లక్ష్మి లేదు, లక్ష్మి లేక భూమి లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి కలవలో వెంకటేశ్వర స్వామిలో ఇటువైపు భూదేవి, ఇటువైపు శ్రీదేవిని కూడా పెట్టుకున్నారు. ఈ అయనం ప్రారంభమైన తర్వాత ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనంకు టర్న్ తీసుకునేటప్పుడు మొట్టమొదట మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి తొలి ఏకాదశి పండగ వస్తుంది. ఇక్కడి నుంచే లక్ష్మీ అనుగ్రహం కోసం మహర్షులు పీఠాలను పెట్టుకున్నటువంటి స్వామీజీలు మీరు వింటుంటారు, చాతుర్మాసంకి వెళ్ళిపోతారు. ఏమిటి చాతుర్మాసం వీళ్ళు చేసేదంటే ఈ 4 నెలలు లోకములో ఒక సామాన్య గృహస్థుడు చేయలేనటువంటి పనులు. అంటే భగవంతుడికి ఏ కారణం చేత అయినా వీడు 24 గంటలు దేవుడి దగ్గర కూర్చోవాలంటే వాడికి కుదరదు. వీళ్ళు స్వాములు ఎప్పుడూ దేవుడి దగ్గరనే కూర్చుంటారు. అయితే గృహస్థు కోసం ఈ 4 నెలలు అన్ని పీఠాల్లోని స్వాములు చాతుర్మాస దీక్ష పెట్టుకొని తను ఉన్న పీఠం నుంచి పక్కనే ఇంకొక క్షేత్రానికి వెళ్ళిపోతారు. ఈ 4 నెలలు లోకశాంతి కోసం వీళ్ళు అద్భుతమైనటువంటి యాగాలు, ఈ యొక్క పురాణ ప్రవచనాలు, చక్కగా ధర్మ మార్గానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదులు అన్నీ చేస్తారు. చాతుర్మాస్యంలో ఎందుకు చేస్తారంటే విష్ణు అనుగ్రహంతో మొదలు పెడతారు. దాన్ని ఆషాఢ ఏకాదశి దాటంగానే మొదలు పెడతారు. అక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు ప్రొడక్టివిటీ ఆఫ్ రూపం ఏదో లక్ష్మీదేవి అనుకున్నాం కదా, ఆమె ఎక్కడొస్తుందంటే ఈ వర్ష ఋతువులో ఫలింపులో వస్తుంది. అందుకని మనకి వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మి అంటే భూమే, వేరే ఏం కాదు. చక్కగా రియల్ ఎస్టేట్ రూపంలోనూ డబ్బులు ఇస్తుంది, బంగారం రూపంలోనూ డబ్బులు ఇస్తుంది, పండిన పండ్ల రూపంలో ధనం ఇస్తుంది, పీల్చే ఆక్సిజన్ కూడా సిలిండర్ చేసి అట్ట కూడా ధనం ఇస్తుంది. అన్ని రకాలుగా పెట్రోల్ కెమికల్స్ కావచ్చు, ఇంటికి సంబంధించిన సిమెంట్ తయారు చేసేటువంటి లైమ్ స్టోన్ కావచ్చు, ఇసుక కావచ్చు, సమస్తం లక్ష్మీ ప్రథం అని గుర్తించి ప్రజలు లక్ష్మి అనేటువంటి శబ్దంలో లా అంటుంటే లక్ష్మి అయితే, ష్మా అంటే భూమిని, లక్ష్మి అంటే అర్థం అదని గుర్తించారు. దేవీ నవావరణ కల్పం లం సర్వ ఐశ్వర్య ప్రదాయిని, క్ష్మా క్షం, క్షం అంటే క్షా ఉంది కదా, లక్ష్మిలో క్షా ఉంది. క్షం సర్వ ఈప్సిత ప్రదాయిని, మం సర్వ సౌభాగ్య ప్రదాయిని. ఇప్పుడు ఎప్పుడైతే ప్రొడక్టివిటీ బాగా ఉంది,
చక్కగా పండిన పంటలు బాగున్నాయి, భర్త బాగుంటాడు. చక్కగా పంటలు బాగా వస్తే వాడు హాయిగా ఉంటాడు. సో అందుకోసమే ఈ దక్షిణాయనంలో ప్రొడక్టివిటీని రక్షించేందుకోసమే అనేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ఓకే. ఈ పంట వచ్చిన తర్వాత కూడా మీరు కావాలంటే చూడండి, వరలక్ష్మీ వ్రతంలో శ్రావణ మాసంలో నియమాలు లక్ష్మీ పూజ ఎంత ఉందో, ఆశ్వీజ మాసంలో నవరాత్రుల్లో కూడా మీకు నవరాత్రుల్లో కరెక్ట్గా విజయదశమి నవరాత్రికి ముందు రోజు మహర్నవమి రోజు ఏ గుడి దగ్గరికి వెళ్ళండి, వాహనం దగ్గరికి వెళ్ళండి, గుమ్మడికాయలు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారుగా, చూస్తుంటారుగా. ఇప్పుడు గుమ్మడికాయలు అంటే ఇట్లా కొట్టేస్తున్నారు, కుంకుమ పోసి ఏదేదో పోసి. కానీ పూర్వం రోజుల్లో ఎలా కొట్టేవాళ్ళు అంటే ఆ గుమ్మడికాయలో పసుపు సున్నాన్ని కలిపి వసంతాన్ని పోసేవాళ్ళు. పోసి ఆ గుమ్మడికాయలు కట్టి నిమ్మకాయలు కూడా కట్ చేసి నేల మీద పిండితే ఇవి భూమిలో పడ్డప్పుడు సున్నము పసుపు ఈ నిమ్మరసం కలిపి ఒక కెమికల్ రియాక్షన్ భూమిలో జరిగితే పంటని నాశనం చేసేటువంటి కొన్ని రకాల పురుగుల్ని చంపేసేది. అటువంటి అద్భుతమైనటువంటి మూలం ఉంది. మరి ఇక్కడ వరలక్ష్మీ వ్రతం ఎందుకు అంటే ఈ పంటలను రక్షించేటువంటి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ స్వరూపం భూమిలో ఉందని గుర్తించి ప్రజలు భర్తకి సౌభాగ్యం కలపడం కోసం గాను అమ్మవారిని ఆరాధించమని చెప్పింది. ఈ శ్రావణ మాసంలోనే మీరు చూస్తే వర్షం ఎప్పుడు పడిందో అక్కడే పాములు ఇవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. సో ఈ పాముల వల్ల అంటే స్థావర జంగమాలు అంటారు, తేళ్ళు పాములు వర్షం పడ్డప్పుడు బయటకు వచ్చేస్తుంటాయి. అవి ఎక్కడ కాలం కాని కాలంలో భర్తని ఎక్కడ అవి ముట్టుకోకూడదని గరుడ పంచమిని ఈ శ్రావణ మాసంలోనే గరుడిని ప్రార్థించి నాగపంచమి కూడా అదే రోజు చేస్తారు. ఇప్పుడు మనకి మొదటి శుక్రవారం రోజున పంచమి వచ్చింది. సో నాగపంచమి గరుడ పంచమి, ఈ రోజు గరుడుని పూజించి నాగుల్ని పూజించి చక్కగా స్త్రీలు భర్తకి సౌభాగ్యం కలగాలని ప్రార్థిస్తే గ్రహపరమైన దోషాలు ఇటువంటి సర్పబాధలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనేది దాని అర్థం. అయితే గురువుగారు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజా విధానం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా శ్రావణ శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటాము, ఆ పూజా విధానం ఏ విధంగా ఉండాలి? మామూలుగా ప్రత్యేక మాసాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి శ్రావణ మాసం ఉంది. ఎందుకు ఉంది అంటే దక్షిణాయనం అంటే ఆషాఢం ముగియగానే అమ్మవారికి శక్తి ప్రధానమైంది కదా. జీవులకి ఇప్పుడు మీరు ఒక జస్ట్ మీ ఒక వేలు కదలాలన్నా మీలో ఆ కలగాలనేటువంటి శక్తి మెదడులోకి రావాలి, దానికి ఆ శక్తి చేతిలోకి వచ్చి కదిలిచ్చేటట్టుగా ఆ ఎనర్జెటికల్ లెవెల్ పనిచేయాలి. ఈ శక్తి ప్రధానమైనటువంటి పూజలకి ఆద్య మాసం లక్ష్మీదేవి. సో ఇక్కడ శ్రావణ మాసంలో గనక అమ్మవారిని ఆరాధించే పని పెట్టుకుంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఈ 3 మాసాలు గురువు అనుగ్రహంతో ఉపదేశ మంత్రాలు తీసుకుని అమ్మవారికి పూజలు చేయడం ద్వారా మంచి శుభాన్ని పొందొచ్చు. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఉపదేశం అనగానే వీళ్ళకి ఏమైపోతుందంటే ఏదో ఉపదేశం తీసుకున్నాం కాబట్టి వెంటనే భార్యాభర్తలు కలవకూడదు, మంచాల మీద పండుకోకూడదు, భూషైనం ఉండాలి, రైట్. ఎవరికంటే మగవాళ్ళకి ఆ నియమాలు కొన్నిట్లో ఉన్నాయి, అన్నిట్లో లేవు. స్త్రీలకి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహం పొందడం, మంగళగౌరి మంగళవారం, శుక్రవారం వరలక్ష్మి వ్రతం, లక్ష్మీ పూజలన్నీ శుక్రవారం జరుగుతాయి, గౌరీ పూజలన్నీ మంగళవారం జరుగుతాయి. లక్ష్మీ గౌరీలు ఎందుకు పూజ చేయాలి అంటే ప్రధానంగా మీరు బాగా చూడండి, వివాహ తంతులో భార్యాభర్తల్ని లక్ష్మీనారాయణులు అంటారు. లక్ష్మీనారాయణులు అంటంలోని అర్థం ఏంటి అంటే ఈమె లక్ష్మీ స్వరూపం, ఆయన వరుడు నారాయణ స్వరూపం. మరి నారాయణుడికి సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది, శ్రావణ పౌర్ణమి. సో ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి విష్ణు. సో విష్ణు అంటే మహావిష్ణువు, సాక్షాత్ లక్ష్మీనారాయణులే. సో భర్తకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన తలపెట్టినటువంటి ధర్మ అర్థ కామ్య యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగాలని స్త్రీలు ఎక్కువగా పూజ చేసుకోవడానికి ఉపయోగం ఉన్నటువంటి మాసం ఇది. ఎందుకు మంగళవారం చేయాలి, ఎందుకు శుక్రవారం చేయాలి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళవారానికి అధిపతి కుజుడు, శుక్రవారానికి అధిపతి శుక్రుడు.
సో మంగళ శుక్రవారాలకి అధిపతులైనటువంటి కుజ శుక్రుల వల్ల శుక్రాంగార దోషాలు ఏర్పడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు దెబ్బతినచ్చు, లేదా కుజదోషాలు లాంటివి ఉంటే భర్తకి ఆపదలు సంభవించవచ్చు. మన కంటికి తెలియనటువంటి అన్విజిబుల్ అంటే జ్యోతిషాస్త్రంలో కూడా కనపడనటువంటి కొన్ని రకాల గ్రహదోషాల వల్ల భర్తకి ఏదైనా హాని జరగచ్చు. అందుకని వంశాభివృద్ధి కోరుకుంటూ లక్ష్మీదేవికి పూజ చేసుకొని అమ్మ మంచి సంపత్తులు నా భర్తకి ఇవ్వమని వేడుకుంటారు. చూడండి, మంచి సంపదలు ఇవ్వమని నా భర్తకి మంచి వ్యాపారం అభివృద్ధి చేయండి అని కోరుకుంటారు. గౌరీదేవి దగ్గరికి వచ్చేసరికి సంపద కోరరండి. చక్కగా కత్తి ఒకటి పెట్టి వతకథం చెప్పుకుని పొడవలు పెట్టుకొని దీపపు కాంతి పెట్టుకొని దాంట్లో ఆ అంజనం తీస్తారు, అంటే కాటుకలాగా తీసి దాన్ని కళ్ళకి ధరిస్తారు తిలకంలాగా. ఆ సమయంలో గౌరీదేవికి పెట్టే ప్రసాదంలో శనగలు నానబోసి పెడతారు, బియ్యపు ఏదైతే పిండి ఉందో దాన్ని పెడతారు. ఎందుకు శనగలు పెట్టాలి అంటే శనగలు గురువుకి కాబట్టి, అంటే పుత్రుడు భర్తకి అన్యోన్య దాంపత్యం కలుగుతూ భర్త ద్వారా మంచి సంతాన వృద్ధి కలగాలి అని కొత్త కోడలు. దృష్టి దోషాలు నా భర్తకి నా కళ్ళల్లో, నేను గౌరీ స్వరూపంగా భావించి నా కళ్ళల్లో పెట్టుకుంటున్నాను కదా కాటుకలాగా, నా భర్తకి నేను వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చినప్పుడు నన్ను చూడడం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి నెగిటివ్ ఐ ఇంపాక్ట్స్ ఆయన మీద పడకుండా నాకు కాపురం చక్కబడాలి, ఆయన మీద ఇతరుల స్త్రీల దృష్టిలు పడకూడదు, నాకు మంచి పిల్లలు పుట్టాలి. మళ్ళీ ఈ కత్తి ఏదైతే ఉందో అది శౌర్యానికి ప్రతీక. నా భర్త ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతినకూడదు, ఆయన యోగంగా ఉండాలి. ఇన్ని రకాల కోరికలన్నీ కలిపి వెనకటికి ఒక శెట్టి గారు అందరూ వరాలు కోరుకున్నారట, కానీ ఒక శెట్టి గారు శ్రేష్ఠి వణికుడు ఆయన కోరాట. వైశ్యుడు ఏం కోరాడంటే దేవుడిని ఒకటే కోరికలు అన్నీ కలిపేసి కోరాడు. ఏం కోరాడంటే, నేను నా కష్టార్జితంతో కట్టుకున్న 7 అంతస్తుల మేడలో నా మునిమనవడిని ఎత్తుకొని బంగారపు గిన్నెలో పాలన్నం కలిపి వాడు నోట్లో పెడుతుండగా నా పక్కన నా భార్య చక్కగా కూర్చుని ఉండగా తూగుటూ ఉయ్యాల మీద నేను ఊగుతూ ఉండాలి అని కోరుకున్నాను. ఒకేసారి అన్ని వచ్చేసాయి. మొత్తం సో కోరికలు అలా కోరాలి తెలివిగా భగవంతుడిని. ఒక్క కోరికే కానీ చాలా పెద్దగా ఉంది. అంటే నేను బాగా మనవలతో ఉండాలి అంటే అర్థమైంది, నువ్వు బతకాలి. అవును, నా భార్య పక్కన ఉండగా ఉయ్యాల్లో కూర్చోవాలంటే స్థిమితంగా ఉంటేనే ఉయ్యాల్లో కూర్చోవాలి. అట్లాంటి ధర్మబద్ధమైన కోరికది అమ్మవారిని అలా కోరుతుంది. అంతేగాని భగవంతుడు కనపడగానే నాకు ఈ పూటకి సంపద ఇచ్చేయి, డబ్బులు ఇచ్చేయి అని కోరకూడదు. చిరకాల యశస్సు సౌఖ్యాన్ని ప్రసాదించమ్మా అని మంగళవారం రోజు కుజదోషాల వల్ల నా భర్తకి ఇబ్బందులు కలగకూడదు, శుక్రుడు ప్రభావితమై మా భార్యాభర్తల మధ్య లేనిపోని వైరాలు రాకూడదు, మంచి దాంపత్యం కలగాలని జ్యోతిష్శాస్త్రంలోని ఈ 2 గ్రహాలను కూడా గమనించి దక్షిణాయనంలోనే భార్యాభర్తలకు ఎక్కువ వైరాలు వస్తుంటాయి. ఆషాఢ మాసానికి వెళ్ళి రాలేదు, మీ నెల రోజులు మీ అమ్మగారింట్లో ఉన్నావు, నీ మనసంతా చెడగొట్టేశారు అని అల్లుడు ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు రకరకాల కారణాలు కూడా మనం అన్వయించుకోవచ్చు. కానీ వాస్తవం అయితే స్త్రీకి భర్తకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు తను సౌభాగ్యంగా ప్రశాంతంగా పిల్లలతో సౌఖ్యాన్ని కలిగి ఉండడం కోసం పెద్ద తరం ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మంగళగౌరి వ్రతం. కొంతమంది ఏంటంటే మంగళగౌరి పెళ్ళి అవ్వగానే ఒక 3 వారాలు చేసి ఆపేస్తారు. కొంతమంది వరలక్ష్మి వ్రతం మాత్రం అలాగే చేసుకుంటూ పోతుంటారు. మంగళగౌరి వ్రతం కూడా ఆపాల్సిన పని లేదు, ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉండొచ్చు. మాకు తెలిసి మాకు గోదావరి జిల్లాలో ఒక ముత్తైదువుని చూశాను, 88 ఏళ్ళ ఆ వయసులో కూడా ఆవిడ మంగళగౌరి వ్రతం చేసుకుని కాళ్ళకి చక్కగా పసుపు పూసుకొని పండు ముత్తైదువుగా తెల్లటి జుట్టు పండిపోయి ఉంటే నుదుటన ఒక ₹1 కాసంత ఎర్రటి బొట్టు పెట్టుకొని చక్కగా కళ్ళకి కాటుక పెట్టుకొని మంగళగౌరి కాటుక, ముఖంలో తాంబూలం వేసుకోగా ఎర్రగా పండిన నాలిక, ఆ పెదాలతో కాళ్ళకి పారాణితో అక్షరాల అమ్మవారి స్వరూపంలాగా వస్తుంటే మెడలో నల్లపూసలు ధరించి ఆ భర్తకి సౌఖ్యాన్ని అలా సాధించుకుంది ఆవిడ. తమాషా ఏంటంటే వారిద్దరికీ పెద్ద సామ్యం లేదు, ఒకే ఇంచుమించుగా ఒక 10 రోజుల తేడాలో చనిపోయారు. సో అట్లాంటి అద్భుతమైనటువంటి జీవితం అమ్మవారు ప్రసాదిస్తుంది. స్త్రీలకి సంపత్తుని
సౌభాగ్యాన్ని, పుత్రభాగ్యాన్ని, భర్తతో అన్యోన్యతని అన్నిటిని ఇస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి, సంపత్ లక్ష్మి ఇరువురు వరలక్ష్మి స్వరూపంగా పూజ చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.